ఏపీ విద్యుత్ గ్రిడ్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. నిన్న మధ్యాహ్నం 2:50 సమయంలో గ్రిడ్ డిమాండ్ 15,016 మెగావాట్లుగా నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికం. కొన్ని రోజులుగా భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. నిన్న 20 జిల్లాల పరిధిలోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేడి గాలులతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరం వినియోగిస్తున్నారు. దీంతో గ్రిడ్ గిర్రున తిరుగుతూ సరికొత్త రికార్డులకు పెరిగింది. సుమారు 15 నిమిషాల పాటు గ్రిడ్ ఇండెక్స్ పెరుగుతూనే ఉండటంతో ఫ్రీక్వెన్సీ పడిపోకుండా అధికారులు అప్పటికప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల్లో విద్యుత్ను సర్దుబాటు చేశారు. సాయంత్రానికి క్రమేణా తగ్గుతూ 10,800 మెగావాట్లకు చేరింది. కొద్ది రోజులుగా ఎండలు, వేడిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బుధవారం గ్రిడ్ డిమాండ్ అత్యధికంగా 14,358 మెగావాట్లుగా నమోదై రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక డిమాండ్గా అధికారులు భావించగా మరునాడే అంతకు మించి పెరిగింది. గత 4 రోజులుగా గ్రిడ్ గరిష్ట డిమాండ్ 14,000 మెగావాట్లకు పైగానే ఉంటోంది. సాయంత్రం పీక్ డిమాండ్లోనూ కొత్త రికార్డు నమోదైంది. బుధవారం రాత్రి గ్రిడ్ డిమాండ్ 12,358 మెగావాట్లుగా రికార్డయింది. గతేడాది నమోదైన 11,700 మెగావాట్లే ఇప్పటి వరకు అత్యధికం.